ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా క్రోసూరు, నరసరావుపేట, దాచేపల్లి, వినుకొండలలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగతో కలిసి ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కూటమికే మాదిగలు తమ మద్దతుని తెలియజేశారు. ఎస్సీలను పట్టించుకోకుండా ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం మద్దతునివ్వని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఆదరణ ఉండదని, వైసీపీని ఓడించటమే సందేశంగా జనంలోకి వెళ్తామని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు నినదించారు. ఈసారి కూటమికి మద్దతుని తెలపాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగల భవిష్యత్తు తరాల బాగు కోసమే కూటమికి ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అని మందకృష్ణ మాదిగ తెలిపారు. పునఃప్రారంభించమని అడుగుతా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనవి ఏదైతే ఎస్సీ సప్లాన్ కింద 35,000 కోట్లు ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టట్లేదు. అలాగే ఏదైతే రోడ్స్ వేయాలో, రోడ్లు వేయాలో దళిత వాడలో అవి వేయట్లేదు. సైడ్ డ్రైన్స్ వేయాలో అవి వేయట్లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలో అవి రావట్లేదు. ఇక్కడ ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ వచ్చినాయా? మీరు మాది కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ ఎప్పుడైనా చూసారా? మాది కార్పొరేషన్ చైర్మన్ ని వారికి అసలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయా? అధికారం ఉందా? గౌరవం ఉందా? వీటన్నిటితో పాటుగా ఇల్లు కూడా చాలా మందికి రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నా కానీ అప్లై చేసుకున్నా కానీ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి దళిత సోదరులందరూ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించి మీ అందరి ముందుకు వచ్చి చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఆపేసిన 27 స్కీమ్స్ ఉన్నాయో అన్ని కూడా పునఃప్రారంభించేదానికి చూస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. పెన్షన్ ఎవరికైతే ఆగిపోయింది, ఎవరికైనా రాకుండా ఉంటే కనుక తప్పకుండా వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత, 4,000 రూపాయల పెన్షన్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే చాలా మంది అడుగుతా ఉన్నది కమ్యూనిటీ హాల్స్ గురించి అడుగుతా ఉన్నారు. మా ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. ఎంపీ ఫండ్ నుంచి 50 కమ్యూనిటీ హాల్స్ వచ్చే 5 సంవత్సరాల్లో పార్లమెంట్ మొత్తం ఇస్తా అని చెప్పి మేము చెప్పడం జరిగింది. తప్పకుండా 50 కమ్యూనిటీ హాల్స్ మన పార్లమెంట్ లో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే జగజీవన్ రామ్ గారిది ఏదైతే బిల్డింగ్ ఒకటి అడిగారు నర్సాపేటలో, తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఏదైతే లెదర్ పార్క్ ఒకటి అడగటం జరిగింది. లెదర్ పార్క్ ఉంది దాచేపల్లిలో, దాన్ని పునఃప్రారంభించడం చెప్పడం జరిగింది. తప్పకుండా అది పునఃప్రారంభిస్తాం. దాంట్లో కొద్దిగా మీకు ఉద్యోగాలు, దాంట్లో కొన్ని వ్యాపారాలు చేయడానికి కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, చివరిగా చెప్పేది ఒకటే, మీ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా వచ్చారు. కొద్దిగా లేట్ అయింది తెలుసు, అయినా కూడా మీ అందరూ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఒకటే కోరేది, జీవి గారిని ఈసారి ఎలక్షన్ లో మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. ఆయన పనిచేసే మనిషి, అన్ని సమయాల్లో కూడా మీకు అందుబాటులో ఉండే మనిషి. వీటన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని గౌరవంగా చూసుకునే మనిషి. మీ అందరినీ గౌరవంగా చూసుకుంటాడు. ఏ ఒక్కసారి కూడా తక్కువ చేసి మాట్లాడు, ఏ ఒక్కరిని కూడా బూతులు తిట్టడు. మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు ఎమ్మెల్యే బోల బ్రహ్మారెడ్డి గారు మాట్లాడతాడు, బూతుల బొల్ల ఎలా మాట్లాడతాడు? ఎవరైనా ఆ భాష మాట్లాడితే, మీ ఇంట్లో పిల్లలు ఆ భాష మాట్లాడితే మీరేం చేస్తారు? ఇస్తారా? మే 13వ తారీఖున ఓటుతో చూపించాలి మీరు. అయ్యా ఇది కాదు ప్రజాప్రతినిధి గురించి కోరుకునే భాష, ఇది కాదు అని చెప్పి మీరు ఓటుతో చూపించాలని చెప్పి మనందరూ కోరుకుంటూ, జీవి ఆంజనేయ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అలాగే మేము కూడా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాం, మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెడితే తప్పకుండా ఆయన దాన్ని సపోర్ట్ చేస్తారు. అలాగే పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెడితే తప్పకుండా దాని గురించి మేము పాజిటివ్ గా మాట్లాడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు